రోడ్లపైన కూరగాయల అమ్మకాలు ప్రమాద కంటికలు మోగిస్తున్నాయి. చేవలలో ఇటీవల జరిగిన దుర్ఘటన మిగిలిన ప్రాంతాలను అలర్ట్ చేస్తున్నాయి. రోడ్లపై తిరిగే వాహనాలు అదుపు తప్పినా, జాగ్రత్తగా నడపకపోయినా క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసి ప్రమాదం ఉంది. ముందస్తుగా గుర్తించి ప్రమాద నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పాలమూరులో నడి రోడ్డుపై కూరగాయల విక్రయాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రమాదకర పరిస్థితుల్లో కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. నిత్యం జనసంచారంతో వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారులు, ప్రధాన చౌరస్తాలలో రోడ్డుపైనే కూరగాయలు విక్రయాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే చేవలలో రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతుండగా అదుపు తప్పిన లారీ 4 ప్రాణాలను బలి తీసుకుంది. అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లాలోని బాలానగర్ వద్ద రోడ్డు పక్కన వారపు సంత జరుగుతుంటే డీసీఎం వాహనం దూసుకెళ్లడంతో 5 దుర్మరణం పాలయ్యారు. అలాంటి ప్రమాదకర పరిస్థితులు ఇప్పుడు పాలమూరు పాత బస్టాండ్ కూడలి వద్ద కనిపిస్తున్నాయి. టీడీగుట్ట రైల్వే గేట్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద గత కొన్నేళ్లుగా రోడ్డుపైనే విక్రయాలు జరుగుతున్నాయి. రైతు కార్డులు లేని వాళ్లు, ఇంటి పెరట్లో పండించే వాళ్లు కూరగాయల మార్కెట్ నుంచి పాత బస్టాండ్ చౌరస్తా వరకు రోడ్డుపైనే కూరగాయలు పెట్టుకుని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూరగాయలు అమ్మగా వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే వీరిలో కొంతమంది కొన్ని కూరగాయలు పండిస్తూ మరికొన్ని ఇతరుల నుంచి సేకరించి అన్ని కలిపి ఒకే చోట విక్రయిస్తున్నారు. వీరిలో అనేక మంది సంవత్సరాల తరబడి ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యం రోడ్డుపైనే కూరగాయలు విక్రయిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందనే ఆందోళన కొనసాగుతోంది. మహబూబ్ నగర్ నుంచి తాండూరు, పరిగి, కొడంగల్, కోయిల్కొండకు వెళ్లే ప్రధాన రహదారి నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. రోడ్డుపై ఆర్టీసీ బస్సులు, లారీలు, టిప్పర్ వంటి భారీ వాహనాలు వస్తున్నాయంటే కూరగాయలు అమ్మేవారు భయంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సిందే. ఏ లారీ ఎటువైపు నుంచి దూసుకొస్తుందో, ఏ బైక్ కూరగాయల మీద నుంచి వెళ్తుందోనని అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇక చౌరస్తా కావడంతో ట్రాఫిక్ నిలిచిపోతే పోలీసుల ప్రతాపం వీరిపై మామూలుగా ఉండదు. తూర్పు కమాన్ సమీపంలో సుమారు 5.50 కోట్ల ఖర్చుతో నిర్మించిన రైతు బజార్ నిరుపయోగంగా మారిందనే చెప్పాలి. అక్కడ కూరగాయలు అమ్ముకొని జీవించే రైతులకు కాకుండా దళారులకు కేటాయించాలనే అసంతృప్తితో ఉన్నారు. దీంతో అక్కడికి వెళ్లి కూరగాయలు అమ్మేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగా రైతు బజార్ ఖాళీగా దర్శనమిస్తుంది. ఇక పాత బస్టాండ్ సమీపంలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఆనుకొని కొత్త మార్కెట్ నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదు. దీంతో పాత బస్టాండ్ చౌరస్తా వద్ద రోడ్లపై కూరగాయలు అమ్ముకుంటున్నారు రైతులు. మొగ దిక్కు లేదు, ఏం లేదు, మరి ఎట్లా చేయాలి, ఏం కథ, ఎవరినైనా జాగా చూపిస్తారంటే అందరం పోతాం, ఆడ పెట్టుకుంటాము. మనం మా అవస్థలు ఏంటి, ఆడ ఏం తీసుకొచ్చుకుంటున్నాము, ఈడ అమ్ముతున్నాము. మాకు ₹1 కూడా గిట్టుబాటు అయితే లేదు. వేసుకున్న కాయలకే వస్తున్నాయి. మనం మేము ఎట్లా ఏం తిని మా పిల్లలు మేము ఎట్లా బతకాలి? ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందే జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదే. అటు వాహనదారులకు, ఇటు కూరగాయల విక్రేతలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించాలంటే ఇప్పటికైనా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన అవసరమైతే ఉంది.